హాయ్ హలో వెల్కమ్ టు సోషో ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ముందుగా భారత్ ఎందుకు ప్రోటీన్ డిఫిషియెంట్ దేశంగా మారింది? మీరు ఎప్పుడైనా ప్రోటీన్ డిఫిషియెంట్ గురించి ఆలోచించారా? ఆలోచిస్తే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా ఈ క్రైసిస్ ని మన వైట్ ఎలిఫెంట్ అయిన అమూల్ ఏ విధంగా ప్రోటీన్ రెవల్యూషనరీ సిస్టమ్ ద్వారా ట్యాకిల్ చేయబోతుందో ఒక్కసారి తెలుసుకుందాం. అదేవిధంగా ఇంతకు ముందు మన అమూల్ ఈ పాల క్రైసిస్ని ఏ విధంగా అధిగమించిందో ఒక్కసారి రీవైండ్ చేసుకుందాం. 1946 గుజరాత్లోని ఒక కుగ్రామం. పాడి రైతులు రోడ్లపై మౌనంగా వెయిట్ చేస్తున్నారు. రైతులు రోడ్లపై మౌనంగా నించొని బ్రిటిష్ వారి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. బ్రిటిష్ వారి బండ్లు రాగానే మన రైతులు ఒక్కసారిగా వేల కొలది తెల్లటి మరియు చిక్కనైన పాలని పారబ్రోయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా ఆ గ్రామంలోని రోడ్లన్నీ తెల్లగా మారిపోయాయి. అది చూసిన బ్రిటిష్ వాళ్ళకి మన రైతులకు పిచ్చి పట్టిందని అనుకున్నారు. కానీ అది పిచ్చి కాదు, అసహనంతో కూడిన కోపం. ప్రతిరోజు బ్రిటిష్ వ్యాపారులు మన రైతుల దగ్గరికి వచ్చి పాలను బలవంతంగా అతి తక్కువ ధరకే కొనేవారు. కానీ అవే పాలు మధ్యాహ్నం అయ్యేసరికి బాంబేలోని రిచ్ క్లబ్స్ మరియు హైరైజ్ మ్యాన్షన్స్ లో అమ్మేవారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్రీమీ బటర్ మిల్క్ తాగుతూ ఎంజాయ్ చేసే ఆ ధనిక వర్గం ఒకవైపు అయితే, అవే పాలు ఉత్పత్తి చేసిన మన రైతులు మాత్రం ఆకలితో అల్లాడిపోయేవారు. ఇది కేవలం ఒక పాపం మాత్రమే కాదు, నేరం కూడా. ఇది మన రైతులను ఎంతటి పేదరికానికి నెట్టిందంటే, ప్రతిరోజు ఆకలితో చచ్చే బదులు ఉరేసుకునే స్థితికి వచ్చారు. ఈ బ్రిటిష్ బ్యాక్డ్ మోనోపోలీ పేరు పాల్సౌండ్ డైరీ. కానీ ఈ నిరాశ దోపిడీ మధ్యలో ఫార్మర్స్ యూనిటీ ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, అది మన ఇండియన్ డైరీ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేసేంత. ఇప్పుడు మనం ఆ రెవల్యూషన్ ని ముద్దుగా అమూల్ అని పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం. కానీ ఇప్పుడు భారత్ ఒక సరికొత్త బ్యాటిల్ ఎదుర్కొంటుంది. అది మిల్క్ క్రైసిస్ కాదు, ప్రోటీన్ డిఫిషియన్సీ క్రైసిస్. మరి తెలుసుకుందాం మున్ముందు మన ఈ అమూల్ ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ బ్యాటిల్లో ఏ విధంగా గెలుస్తుందో. సో చూశారు కదా, మన అమూల్ ఇంతకు ముందు పాల క్రైసిస్ని ఏ విధంగా అధిగమించిందో, అదేవిధంగా ఇప్పుడు మన ప్రోటీన్ డిఫిషియన్సీ క్రైసిస్ని ఏ విధంగా ఎదుర్కోబోతుందో తెలుసుకుందాం. సో వ్యూవర్స్, నాదొక చిన్న విన్నపం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మా ఈ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అమూల్ చరిత్ర ఇండిపెండెంట్ ఇండియా అంత పెద్ద చరిత్ర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైతు ఆధారిత సహకార సంస్థ. మనం అమూల్ ప్రోడక్ట్ పై ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 86 పైసలు రైతులకు నేరుగా వెళ్తుంది. ఈ సంస్థ స్వతంత్ర భారతంలో పాల రైతులకు ఆర్థిక బలాన్ని అందించింది. ఇప్పుడు భారత్ మరో సమస్యను ఎదుర్కొంటుంది. ఈసారి మిల్క్ క్రైసిస్ కాదు, దానికి బదులుగా ప్రోటీన్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. అందుకు అమూల్ మరో రెవల్యూషన్ తెచ్చేందుకు సిద్ధమవుతుంది. అప్పుడు మిల్క్ రెవల్యూషన్ జరిగినట్లు ఇప్పుడు ప్రోటీన్ రెవల్యూషన్ జరగబోతుందని, ఇది భారత్లో ప్రోటీన్ క్రైసిస్ కి శాశ్వత పరిష్కారం అని అమూల్ చెబుతుంది. భారత్ గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ లో 24.76% కాంట్రిబ్యూట్ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వే ప్రోటీన్ పాల నుండే తయారవుతుంది. కానీ మనం ఈ ప్రోటీన్ ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? భారత ప్రజలు సరైన ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం లేదు. ఇది మన దేశంలోని ప్రోటీన్ డిఫిషియన్సీ యొక్క హార్ష్ రియాలిటీ. ఐరనీ ఏంటంటే, పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న మనం ప్రోటీన్ని మాత్రం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి? ప్రోటీన్ డిఫిషియన్సీ విషయానికి వస్తే, రీసెంట్గా జరిగిన రీసెర్చ్ ప్రకారం 71% భారత ప్రజల మజిల్ హెల్త్ చాలా బలహీనంగా ఉందని, 10 మందిలో 7గురికి ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేదు. అలాగే 73% అర్బన్ పాపులేషన్లో ప్రోటీన్ డిఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 93% భారత ప్రజలకు ప్రోటీన్పై సరైన అవగాహన లేదు. ఒక యావరేజ్ ఇండియన్ మీల్ 50 గ్రాములు లేదా అంతకంటే తక్కువ ప్రోటీన్ మాత్రమే అందిస్తుంది. అది కూడా మనం రోజు పప్పు దినుసులు మరియు పన్నీర్ వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే. అయితే ఒక ఆరోగ్యకరమైన శరీరాని కోసం ప్రతిరోజు మన బాడీ వెయిట్కి, అంటే పర్ కేజీకి 1 గ్రామ్ లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్ మన బాడీకి అవసరం. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ 80 కేజీలు అనుకుంటే, అతనికి ప్రతిరోజు 80 గ్రాముల ప్రోటీన్ అవసరం. భారత్లో ప్రాక్టికల్ ప్రోటీన్ సోర్సెస్ ఫుడ్ చాలా తక్కువ. ఉన్న వాటిలో బేసిక్ ప్రోటీన్ సోర్సెస్ ఫుడ్ వచ్చేసి సోయా, పప్పు దినుసులు, పన్నీర్, ఎగ్స్ మరియు చికెన్. అయితే 50 గ్రాముల ప్రోటీన్ ఇంటేక్ కావాలి అంటే 100 గ్రాముల సోయా లేదంటే 1/2 కేజీ పప్పు, అది కూడా కాదు అంటే 10 గుడ్లు తినాల్సిన అవసరం. ఇవి అంత ప్రాక్టికల్ ఆప్షన్స్ కావు. ఎందుకంటే రోజుకు 100 గ్రాముల సోయా లేదంటే 1/2 కేజీ పప్పు తినడం వల్ల గ్యాస్ మరియు బ్లోటింగ్ ఇష్యూస్ రావచ్చు. అదేవిధంగా 10 హోల్ ఎగ్స్ తినడం చాలా కష్టం. దీనివల్ల కొలెస్ట్రాల్ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ. చికెన్ మాత్రమే ప్రాక్టికల్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. అది చీప్ మరియు న్యూట్రిషియస్ కూడాను. కానీ భారత్లో 40% పైగా వెజిటేరియన్సే. ఇండియాలో ప్రోటీన్ డిఫిషియన్సీ అనేది ఒక హిడెన్ క్రైసిస్. ఈ క్రైసిస్ని తొలగించేందుకు అమూల్ ఇప్పుడు రంగంలోకి దిగింది.
అమూల్ రివల్యూషన్ స్ట్రాటజీ ఏంటంటే డైరీ బేస్డ్ ప్రోటీన్, అంటే అఫోర్డబుల్ మరియు సులభంగా లభించే డైరీ ప్రొడక్ట్స్ ద్వారా ప్రోటీన్ డిఫిషియన్సీని రూపుమాపటం. ఖరీదైన ప్రోటీన్ పౌడర్కి బదులుగా మన అమూల్ ఇంట్రడ్యూస్ చేస్తున్న సరికొత్త ప్రోటీన్ డైరీ ప్రొడక్ట్స్, ప్రోటీన్ రిచ్ దహీ, హై ప్రోటీన్ పన్నీర్ అండ్ మిల్క్ షేక్ అండ్ హై ప్రోటీన్ బటర్ మిల్క్. నార్మల్ డైరీ ప్రొడక్ట్స్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఈ ప్రొడక్ట్స్లో ఉండటంతో మన డైలీ బేసిస్ కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ అంతా కూడా ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనకు లభిస్తుంది. మరి అమూల్ ఎందుకు ఈ ప్రొడక్ట్స్ని రెవల్యూషనరీ ప్రొడక్ట్స్గా భావిస్తుందో తెలుసా? డైరీ ప్రొడక్ట్స్ మనం డైలీ బేసిస్లో వాడేవే. ఇవి ప్రోటీన్ పౌడర్ కంటే కూడా చాలా అఫోర్డబుల్. దానికి బదులు ఈ డైరీ బేస్డ్ ప్రోటీన్ ప్రొడక్ట్స్ని మనం ఎంచుకోవచ్చు. మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉండటంతో మనం ఈ ప్రోటీన్ పౌడర్స్ని ట్రై చేయడం స్టార్ట్ చేస్తాం. అయితే మార్కెట్లో ఈ ప్రోటీన్ పౌడర్స్ ధర 3,500 నుంచి 5,000 వరకు పర్ కేజీగా ఉంటుంది. సో వీటిని మన భారత్లో ఉండే మధ్యతరగతి లేదా పేద ప్రజలు కొనగలరా? దేశ జనాభాలో సుమారు 90% మంది, అంటే 1 బిలియన్ పాపులేషన్ ఈ ప్రోటీన్ పౌడర్స్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. అంటే భారత్లో ప్రోటీన్ మార్కెట్ ప్రధానంగా 9 నుంచి 10% మాత్రమే, అంటే సుమారు 20 లక్షల మందిని మాత్రమే ఈ బ్రాండ్స్ అన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీనికి సొల్యూషన్గా అమూల్ హై ప్రోటీన్ రేంజ్ డైరీ ప్రొడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. మనం ఒకసారి పర్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ధరలను కంపేర్ చేస్తే వివిధ ప్రోటీన్ పౌడర్ బేస్డ్ కంపెనీస్ కంటే కూడా అమూల్ డైరీ బేస్డ్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ. కాబట్టి మనకి అమూల్ ప్రొడక్ట్స్ చాలా అఫోర్డబుల్. అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రోటీన్ని ఎంచుకోవాలి అంటే పౌడర్ బేస్డ్ ప్రోటీన్ని ఎంచుకోవాలా లేక డైరీ బేస్డ్ ప్రోటీన్ని ఎంచుకోవాలి అంటే ఖచ్చితంగా అమూల్ డైరీ ప్రొడక్ట్స్ని ఎంచుకోవాలని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇది ట్రస్టెడ్ బ్రాండ్ మరియు అఫోర్డబుల్ కూడా. గత 70 ఏళ్ళుగా ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద మ్యాసివ్ ప్రోటీన్ మార్కెట్ని పూర్తిగా క్యాప్చర్ చేయలేకపోయింది. ఇంకా ప్రోటీన్ స్పెషలైజ్డ్ బ్రాండ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్న ఇలాంటి సమయంలో అమూల్ లాంటి ఒక పాల కంపెనీ ఏ విధంగా ఈ కంపెనీస్ అన్నింటినీ ఓడించి జెయింట్గా మారగలదు? మనం ముందుగా అనుకున్నట్టు అమూల్ ఒక ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్రాండ్. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కలిగిన సంస్థ. 1,77,000 విలేజ్ కార్పొరేట్ సొసైటీస్ నుంచి 1,70,00,000 లీటర్ల పాలను హ్యాండిల్ చేస్తుంది. అమూల్ యొక్క సక్సెస్ స్టోరీ భారత స్వతంత్రం తర్వాత అంత గొప్ప కథలలో ఒకటి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అమూల్ ఏ లెజెండ్ కంపెనీస్తో పోరాడడం లేదు. అమూల్ ఒక లెజెండ్ కంపెనీ. అమూల్ ఒక టేస్టీ ప్రోడక్ట్ లాంచ్ చేసిందంటే అది ఇండియాలో మ్యాసివ్ హిట్ అవ్వడం ఖాయం. అమూల్ కొత్తగా పోటీకి దిగాల్సిన అవసరం లేదు. వీళ్ళకి రా మెటీరియల్ యాక్సిస్ ఒక సమస్యే కాదు. ముఖ్యంగా అమూల్ ప్రోటీన్ బ్రాండ్స్ మనకి చాలా అఫోర్డబుల్. ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ కంటే కూడా 30 నుంచి 50% తక్కువ ధరకే మనం కొనుగోలు చేయవచ్చు. ఇక అవైలబిలిటీ విషయానికి వస్తే వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది. దాదాపు 10 లక్షల అవుట్లెట్స్ వీరికి భారతదేశం అంతటా విస్తరించున్నాయి. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే బ్రాండ్ ట్రస్ట్, కాస్ట్ ఎఫిషియన్సీ, మాస్ అపీలెన్స్ మరియు ఎక్స్టెన్సివ్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించి అమూల్ భారతదేశం యొక్క ప్రోటీన్ కన్జంప్షన్ని సులభతరం చేస్తుంది. ఇప్పటివరకు మనం అమూల్ పాలని తాగుతుంది ఇండియా అనే స్లోగన్ని మాత్రమే విన్నాం. ఇక మున్ముందు అమూల్ ప్రోటీన్ని తింటుంది ఇండియా అనే స్లోగన్ని వినబోతున్నాం. అమూల్ యొక్క లక్ష్యం అఫోర్డబుల్ ప్రోటీన్ ఫర్ ఎవ్రీ ఇండియన్. జై హింద్.